హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే మీ ముందుకు నేను ఇంకొక జర్నలింగ్ కిట్ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇది కూడా కొంచెం గ్రీన్ కలర్ థీమ్ ఉన్న జర్నలింగ్ కిట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 346 పీసెస్ ఆఫ్ వింటేజ్ అస్థెటిక్ స్క్రాప్ బుక్ కిట్. ఇందులో చాలా అంటే చాలా సప్లైస్ ఆఫ్ కిట్ ఉందన్నమాట. లైక్ చెప్పాలంటే A6 గ్రిడ్ నోట్ బుక్ అండ్ వాషీ టేప్స్, స్టిక్కర్స్, స్క్రాప్ బుక్ పేపర్ అండ్ ఎన్వలాప్స్, జర్నలింగ్ కార్డ్స్ అండ్ ఇంకా డెకరేటివ్ స్టాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా చాలా అయితే చాలా ఇచ్చారు మనకి ఈ కిట్లో. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఇచ్చారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను మీకు దీన్ని క్లారిటీగా కొంచెం ఓపెన్ చేసి 1 by 1 నీట్గా చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్రైస్ ఎంత అయింది మొత్తం నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ కంప్లీట్ కిట్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. నాకు కాస్ట్ వచ్చేసి 369 రూపీస్ పడిందనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బుక్ అయితే A6 గ్రిడ్ నోట్బుక్ అనమాట. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను చాలా జర్నలింగ్ మెటీరియల్స్ కిట్స్ తీసుకున్నాను, కానీ నాకు ఈ బుక్ నచ్చినంత బాగా ఇంక ఏ బుక్ కూడా నచ్చలేదన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి స్టిక్కర్స్, ఎన్వలప్ కార్డ్స్, వాషీ టేప్స్ అండ్ నోట్ పేపర్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ సమ్ డైలీ పే స్టిక్కర్స్ కొన్ని ఇచ్చారు. అండ్ పేపర్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు 1 by 1 ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనకి వాషీ టేప్స్ ఒక 2 ఇచ్చారనమాట. మనం తీసుకుంది కొంచెం గ్రీన్ కలర్ థీమ్ కాబట్టి సో దానికి తగ్గట్టే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోటెడ్ పేపర్ కార్డ్స్ అని చెప్పి కొన్ని ఇచ్చారనమాట. ఇవైతే పేపర్ కొంచెం కోటెడ్ రిలేటెడే ఉన్నాయి, బికాజ్ అవి కొంచెం హార్డ్గా అలా అనిపిస్తుంది అనమాట. పేపర్ పట్టుకుంటుంటే నార్మల్ పేపర్ లాగా అయితే మనకి అనిపించట్లేదు. అండ్ ఇవైతే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. కలర్స్ మిక్స్ చేసి ఉన్నవి అండ్ గ్రీన్ థీమ్లో ఉన్నవి. ఇలా మనకి అసలు చూడ్డానికి చాలా బాగుందన్నమాట. ఆ పిక్స్ చూస్తుంటేనే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి. అండ్ మొత్తం మౌంటైన్స్, ఆ లైక్ మౌంటైన్స్లో ట్రీస్ అలా ఆ థీమ్లో ఇచ్చారనమాట. సమ్ గోడ్స్ అలా ఉన్నవి కొంచెం మోస్ట్లీ గ్రీన్ రిలేటెడ్ ఇచ్చారనమాట. ఈ కార్డ్స్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి. బేసికలీ మనకి గ్రీన్ అనేది చాలా బాగా నచ్చుతుంది, అలాగే నాకు అవి నచ్చాయి అన్నమాట కార్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డైలీ పే స్టిక్కర్స్ అనమాట. 1 నుంచి 31 వరకు అలా ఈచ్ నెంబర్ వేసి ఏదో కొటేషన్ వేసి దానికి గ్రీనరీ రిలేటెడ్ ఫ్లవర్స్ లేకపోతే ట్రీస్, స్టెమ్స్ ఇలా ఏదో ఒకటి పిక్ లాగా మెన్షన్ చేసి మనకి ఇచ్చారనమాట. ఈ డైలీ పే స్టిక్కర్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం స్మూత్ అండ్ చాలా బాగుందన్నమాట. మనం రియల్గా స్టిక్ చేసినప్పుడు ఏదైనా పేపర్ మీద అలా బుక్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇవన్నమాట వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ కోటెడ్ పేపర్ కార్డ్స్ అండ్ తర్వాత వాషీ టేప్స్ అండ్ డైలీ పే స్టిక్కర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే ఇవి వచ్చేసి నోట్ పేపర్స్ అనమాట. ఇవి వచ్చి సెట్ ఆఫ్ 60 ఉన్నాయి. ఇవి 3 కలిపి 3 డిఫరెంట్ టైప్స్లో ఇచ్చారు. అండ్ ఈ 3 కలిపి టోటల్గా మనకి 60 పేపర్స్ ఇచ్చారనమాట. అండ్ ఈచ్ పార్ట్లో లైక్ ఈచ్ దాంట్లో 20 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఆ 3లో ఈచ్ వన్ 20 ఇంకొకటి 20 అలా 3 ఇచ్చారనమాట. 60 పేపర్స్ నోట్ పేపర్స్. ఇవి కూడా కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ కాబట్టి నేను తీసుకున్నది కొంచెం నార్మల్ గ్రీన్ టైప్ ఆఫ్ కిట్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ది. సో దానివల్ల వాళ్ళు కొంచెం ఇలా సింపుల్గా కార్డ్ లైక్ నోట్ పేపర్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా ఫేవరెట్. అసలు ఈ బుక్ కోసమే ఈ కిట్ మొత్తం కూడా పర్చేస్ చేసేయచ్చు అని చెప్పాలి. నాకైతే ఈ బుక్ చాలా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి A6 లూజ్ లీఫ్ బుక్ అంట. వాళ్ళు అక్కడ అలా మెన్షన్ చేశారు. ఇదైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు బేసిక్గా స్పైరల్ బుక్స్ అంటేనే చాలా ఇష్టం. ఇది కొంచెం ఇంకొంచెం సూపర్గా క్రియేట్ చేశారని చెప్పాలి ఈ బుక్. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. వర్తి అనే చెప్పాలి. ఈ బుక్ కోసమైనా ఈ కిట్ నేను తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను, ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నప్పటికీ. అండ్ ఇవైతే 2 ఎన్వలాప్స్ ఇచ్చారనమాట మనకి ఇక్కడ. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా అన్ని కలర్స్ మిక్స్ చేసి ఇచ్చినట్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అనమాట.
లైక్ మెటీరియల్ పేపర్స్ అని కూడా అనొచ్చు. ఇవి కూడా కొంచెం గ్రీన్ రిలేటెడ్ థీమ్‌లోనే ఇచ్చారు. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. గ్రీనరీ, కోకోనట్ ట్రీస్ ఇలా రిప్రజెంట్ చేస్తూ ఇచ్చారు. ఇవి కూడా ఒక 6 ఆర్ 7 వరకు ఇచ్చారన్నమాట. ఈ మెటీరియల్ పేపర్స్ అనేవి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ అన్నమాట. ఇవి కూడా మనకి కొంచెం టోటల్‌గా 12 డిఫరెంట్‌వి అయితే ఇచ్చారన్నమాట. లైక్ కలర్స్ లాంటివి స్టిక్ చేసుకోవడానికి. అండ్ నార్మల్‌గా ఇవైతే పెట్ అండ్ వాషీ స్టిక్కర్స్ అని కూడా అంటారు వీటిని. ఇవి కూడా కొంచెం బాగున్నాయన్నమాట. ఇక్కడ ఇవి టోటల్ కలిపి ఐ థింక్ 6 ఆర్ 7 ఏమో ఇచ్చినట్లున్నారు. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్‌గా మొత్తం గ్రీన్ లేకుండా కొంచెం కలర్స్ ప్లెయిన్‌గా ఇచ్చినట్టు కూడా ఇచ్చారు. అండ్ ఇవైతే ఫోల్డబుల్ నోట్ పేపర్స్ అన్నమాట. ఇవి కూడా నియర్లీ మనకు ఒక 10 వరకు ఇచ్చారన్నమాట. ఇవి కూడా కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి క్వాలిటీ అవంతా. ఒక 10 వరకి అలా మోస్ట్లీ అన్నీ కూడా మిక్స్ చేసి ఇచ్చారన్నమాట ఇందులో. అండ్ ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అండ్ మెటీరియల్ పేపర్స్ కూడా కొన్ని ఇచ్చారనమాట. అండ్ ఇవైతే బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఒక నియర్లీ 6 to 7 వరకు ఇచ్చారు. ఇవి కూడా కొంచెం బాగున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్కి అలా యూజ్ చేసుకోవడానికి జర్నలింగ్ టైంలో ఇంకా బాగా మంచిగా ఉంటాయి. మొత్తం గ్రీన్ థీమ్ కాబట్టి ఎక్కడైనా మనం యూజ్ చేసేసుకోవచ్చు జర్నలింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ పేపర్సే అనమాట. బట్ కాకపోతే ఇంతకుముందు చూపించిన దానికంటే కొంచెం ఎక్కువ సైజ్ అనుకోండి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్ పేపర్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా ఈ ప్రోడక్ట్. నాకైతే ఇందులో ఈ కిట్లో మంచిగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ బుక్ ఒకటి అని చెప్పాలి. ఫస్ట్ ఆ బుక్ అండ్ తర్వాత ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ. బికాజ్ మనకి గ్రీనరీ అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. సో గ్రీనరీ అనేది కూడా ఈ థీమ్లో ఈ కిట్ రావడం అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ ఇదైతే నేను తీసుకుంటున్నాను బికాజ్ నాకు మంచిగా నచ్చాయి అన్నీ. అండ్ వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఈ బుక్ అయితే నాకు ఇంకా బాగా నచ్చేసింది. అండ్ ఫైనల్లీ నేను తీసుకున్న జర్నలింగ్ కోసం తీసుకున్న ఎన్నో జర్నలింగ్ కిట్స్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఇదైతే ఫైనల్లీ నాకు కాస్ట్ వచ్చి 369 రూపీస్ పడిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి చూడండి. నేను చెప్పాను అని తీసుకోండి అని అనట్లేదు, కానీ జస్ట్ మీరు ఒకసారి తీసుకొని చూడండి. బాగుంటే తీసుకోండి, లేకపోతే రిటర్న్ పెట్టేయండి అంతే కదా. సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.